అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నగరంలోని బాలాజీ నగర్ లో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 10 టీంలుగా ఏర్పడి తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి వారి వివరాలు సేకరించారు. ఇళ్లలో ఉన్న వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని ఆటో, ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా స్థానిక కాలనీ వాసులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 4 ఆటోలను, 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు, ఎస్ఐలు పున్నారావు, హరిబాబు, సుధాకర్, సంపత్, సైదులు, ప్రేమ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. లోటస్ పెట్టి వస్తే ఎన్ని బట్టలు ఉన్నాయి చూపించు. లోపల బాగుంది, అదే లోపల పోవడానికి. ఇప్పటికి అట్లా లేకుండా అది దానిలో ఏముందమ్మా? ఇప్పుడు మీ వాడు ఆటో వేసేవాడా? ఏ అబ్బాయి? ఇప్పుడు ఏ అబ్బాయి? చనిపోయిన అబ్బాయి. బాక్స్ అవన్నీ పాతయేనా? తగిలిస్తున్నా, దాన్ని చూస్తేనే తెలుస్తుంది. వెయిట్ ఉందా? జీతం ఎంత ఇస్తారు?
బా అదిగా అది సార్ తీసుకున్నాను సార్. వీడియోగ్రఫీ తీసుకున్నా
వీరుగా 2 రూపాయలు సైకిల్ ఆడబెట్టండి. సైకిల్ దేనికి చేసాము అంటే ఏదో మిమ్మల్ని హడావుడి చేసి కంగారు పెట్టేసి భయపెడదాము, ఆందోళించదాము, ఇంకొకటి కాదు. ఇదంతా కూడాను మీలో కొంత చైతన్యాన్ని అంటే అవేర్నెస్, కొన్ని విషయాలు మీకు తెలియనటువంటి విషయాలు కొన్ని జైలు శిక్ష పడుతుందో తెలుసా? మీకు తెలుసా? ఒక్కసారి కనుక పట్టుబడితే అది అమ్ముతా కానీ తాగుతా కానీ 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా 20 సంవత్సరాల దాకా శిక్ష పడుతుంది. అంటే ఒకసారి దొరికి డ్రగ్స్ ప్లే ఏ పరిస్థితుల్లో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క దానికి కూడా మనం అలవాటు పడకూడదు. వాటన్నిటి నుంచో వస్తారు చేసేవాళ్ళు. ఎక్కడి నుంచి వస్తారు? మన చుట్టుపక్కలే, మన ఇంటి చుట్టుపక్కలే ఉంటారు. అర్థమైందా? ఏ వ్యక్తి ఎలాంటి వాడు అన్నది ప్రజలమై గంజాయి వాడమని వాడనీయమని గంజాయి విక్రయాలు మరియు అక్రమ రవాణాకు సహకరించమని యువతను గంజాయి మత్తు నుంచి కాపాడేందుకు జాగ్రత్త పడతామని గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలు గ్రామ నిర్మాణానికి కృషి చేస్తామని. మీ అందరికీ తెలుసు, మన జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పీరియాడికల్గా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయటం జరుగుతూ ఉన్నది. ఇది మన రాష్ట్ర డీజీపీ గారు అట్లాగనే మన జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన జిల్లాలో కూడాను ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు బాలాజీ నగర్ అంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి బాలాజీ నగర్ ఏరియాలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ ఏరియాలో ఉంటున్నటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేయటం కోసం, ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవటం, అట్లాగనే ఎవరైనా గంజాయి కన్జ్యూమ్ చేస్తా కానీ లేదు అని అంటే పెడ్లింగ్ అని అంటే అమ్మటం, దాని మీద వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది ఐడెంటిఫై చేయటం కోసమే ఈ బాలాజీ నగర్లో ఈరోజు మా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరితోటను 10 టీమ్స్ ఫామ్ చేసి ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయటం జరిగింది. దీనిలో భాగంగానే మనం ఎక్కడ మన స్టేట్లో కానీ లేదనంటే మన టౌన్లో కానీ దొంగతనానికి గురైనటువంటి మోటార్ సైకిల్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది ఐడెంటిఫై చేయటం కోసం కూడాను ఆ అటెంప్ట్ చేయటం జరిగింది. దానివల్ల కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు ఏమైతే ప్రొడ్యూస్ చేయలేకపోయారో వెహికల్స్ సంబంధించి మోటార్ సైకిల్స్ కానీ ఆటోస్కి కానీ వాటన్నిటిని కూడాను హోల్డ్ చేయటం జరిగింది. అవన్నీ వెరిఫై చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసి రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగానే ఇక్కడ బాలాజీ నగర్కు సంబంధించినటువంటి ఏరియాలో ఉంటున్నటువంటి రెసిడెంట్స్ అందరితో కూడాను ఒక ర్యాలీ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడాను బ్రీఫ్ చేయటం జరిగింది. అవేర్నెస్ తీసుకురావాలన్నటువంటి 3-4 అంశాలు. ఒకటి వచ్చేసి గంజాయి వాడకూడదని, దానివల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు, ఒకవేళ ఏదన్నా గంజాయితోటి దొరికినా దాని మీద వ్యాపారం చేస్తున్నా ఏ విధంగా చట్టం కఠినంగా ఉంటుంది అన్నటువంటి విషయాలు తెలియజెప్పటం ఒకటి. అట్లానే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అలాంటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, మరి చంటిబిడ్డల మీద కూడాను ఇట్లాంటి అఫెన్సెస్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని తల్లిదండ్రులు కూడా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నటువంటిది ఒకటి. తర్వాత రోడ్ సేఫ్టీ, దాని మీద అందరూ కూడాను మన ఫోన్కు తలకు ఇవ్వకుండా ఇంపార్టెన్స్ మన ఫోన్కి ఇచ్చి, ఫోన్కి అయితే పోర్చి పెడుతున్నాము కింద పడితే పగిలిపోకుండా, కానీ మన హెడ్ని మాత్రం మర్చిపోతున్నాం హెల్మెట్ పెట్టుకోకుండా. కానీ అందరూ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి, ఒకవేళ మనిషికి ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అంతా కూడాను అనాథలైపోయేటటువంటి అవకాశం ఉన్నందువలన ఆ కార్యక్రమం మీద కానీ, అట్లాగనే సైబర్ క్రైమ్
మీద, అంటే చిన్నపాటి ఓటీపీలు వస్తున్నాయి అని చెప్పేసి, లేదు అని అంటే పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పేసి ఆశ చూపు, లేదు అని అంటే వీళ్ళ ఆధార్ నెంబరో ఫోన్ నెంబరో ఉపయోగించి వేరే వాళ్ళు వేరే చోట ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ దొరికిపోయారని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకునే ప్రయత్నం, ఇలాంటివన్నీ కూడాను ఫ్రాడ్స్ అని చెప్పేసి వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావటం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇప్పటిదాకా అన్నీ చేస్తూ ఉన్నాం. ఇక మీదట కూడాను మళ్ళా పీరియాడికల్గా చేస్తాము. దీనికి ఎస్పీ గారు అట్లానే మన డీజీ గారు కూడా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతూ ఉంది. 4 ఆటోస్ 12 బైక్స్, మోటార్ సైకిల్స్ 12. అంటే ఇవన్నీ కూడాను ఇమ్మీడియట్గా వాళ్ళు మనకు ఏమి రిజిస్ట్రేషన్ పర్టికులర్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయనందువల్ల హోల్డ్ చేసినాయి. ఎన్ని వెరిఫై చేసి ఒకవేళ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటట్లయితే రిలీజ్ చేస్తాం. ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ లేకుండా బండి ఉంది అని అంటే మాత్రం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.